మూసీ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం. 2400 కిలోమీటర్ల గంగా ప్రక్షాళన కోసం ఖర్చు 40,000 కోట్లు. 52 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీటిని అందిస్తోంది. మరి మూసీ ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు వస్తాయా అని మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 ఎకరాలట. మరి ఎక్కడ 1,00,000 ఎకరాలు తెలిసినాయి, ఏడా 1,00,000 ఎకరాల పంటలు పడినాయి తెలియదు, కానీ 1,00,000 ఎకరాలట. మరి దాని గురించి మనం వివరణ ఇవ్వండి. ఇవరకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదండి ఇప్పటి వరకు కూడా. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎట్లా నిర్మించారు, ఆ నిర్మాణం ద్వారా ఏం జరిగింది, ఆ నిర్మాణంతో ఎంతమంది లాభపడుతున్నారు, ఎన్ని ఎకరాలకి సాగునీరు అందుతుంది, ఎన్ని కుటుంబాలకి తాగునీరు అందుతుంది అంటే ఒక క్లారిటీగా డిపిఆర్ రూపొందించి డిపిఆర్ కూడా సమర్పించలేకపోయారట. 1,00,000 ఎకరాలకి మళ్ళీ చెప్పుకొస్తున్నాడు యువరాజా వారు. 1,00,000 ఎకరాలట. హైదరాబాద్ దాగేది కాళేశ్వరం నీళ్ళే, ఖమ్మంలో దాగేది కాళేశ్వరం నీళ్ళే. మీరు నమ్మరు, ఇంకెక్కువయ్యే ఉంటే కాళేశ్వరం కట్టినాం కాబట్టి మొన్న ఖమ్మం వరదలు వచ్చినాయని కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాళేశ్వరం నీళ్లు ఉప్పొంగి ఖమ్మం ప్రాంతానికి వచ్చినాయి కాబట్టి మదిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలు నీట మునిగిపోయినాయి అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతటి గనులు మరి వీళ్ళు. ప్రతీది కాళేశ్వరమే. గత ప్రభుత్వం జరిగింది ఏందయ్యా అంటే ప్రతిరోజు కాళేశ్వరం ముచ్చట్లేంది ఏమైనా వారుతున్నదా? కాళేశ్వరం అనేది కేసీఆర్ మానస పుత్రిక. కాళేశ్వరం అనేది ఒక మహా అద్భుతం, ఒక ఇంజనీర్ ఆవిష్కరణ. కేసీఆర్ ఇంజనీర్గా అయిపోయి తన చేతితో తన స్వహస్తాలతో ఇక్కడ డ్యామ్ ఉండాలి, ఇక్కడ గ్రావిటీ కెనాల్ ఉండాలి, ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ ఉండాలి, ఇక్కడ బరేజ్ ఉండాలి అని చెప్పి తన చేతితో దించినటువంటి ఆ చిత్రాన్ని వీళ్ళు ఆవిష్కరించినట్టుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరి కేసుల కమిషన్ విచారణ నడుస్తుంది కదా, మరి విచారణ కూడా అదే స్థాయిలో అన్నీ తానే వివరించినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి ఎందుకు హాజరవుతాడు, ఎందుకు సమాధానం చెప్తాడు దీని గురించి? మౌనవ్రతం చేస్తున్నాడా? అయితే ఈ విషయం ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కేటీఆర్కు అధికారం పోయింది. వీళ్ళు అధికారం లేరు, అధికారం కోల్పోయారు. గత 10 ఏళ్ళు పరిపాలించింది వీరే. 10 ఏళ్ళు పరిపాలించింది వీరే. అయితే మొదట కొంత ఈజీగానే ఉంది. కేసీఆర్ అనగానే రే బా సూపర్ చేస్తున్న రకంగా అనిపించింది. ఏంది, రైతు బంధు పథకాన్ని కొత్తగా ఆవిష్కరణ చేయడం కావచ్చు, తర్వాత రైతులకి సబ్సిడీ రూపంలో డబ్బులు మీకు అందిస్తా అని చెప్పి ఊరియా అవన్నీ అందిస్తా అని చెప్పి మాటలు చెప్పడం కావచ్చు, పెన్షన్ పెంచడం కావచ్చు. కొంత ఆయన రాగానే తెలంగాణలో గత పరిస్థితుల నుంచి కొంత బయట పడేస్తాడులే అనే ఒక ఆలోచన, ఆ విధానమైన మాటల్లో ఆయన చేష్టల్లో కొంత కనిపించింది. కానీ ఎప్పుడైతే నెక్స్ట్ 5 ఇయర్స్ చూసినాం అంటే మొదట 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకే అదంతా, తర్వాత మొత్తం కూడా నెగిటివ్ అయిపోయింది. ఇక తర్వాత చూస్తే సుమారుగా ఈ 8-9 సంవత్సరాలు మొత్తం కూడా కేసీఆర్ నియంతృత్వ అహంకార ఒంటెద్దు పోకడలే ఈరోజు ఆయన ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం. సో కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు తెలుసా, ప్రజలకి కేసీఆర్ కేటీఆర్లు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందనంటే మీ కర్మగాలి మీరే. ఎవరి కర్మ ఇది? ప్రజలను అంటున్నాడు. మీ కర్మగాలి మీరే కాంగ్రెస్కి ఓటేసి గెలిపించుకున్నారని కర్మ అని ప్రజలే తప్పు చేసినట్టు. ఇక్కడ ఏం కావాలి, నిజంగానే కేసీఆర్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు బాగాలేదనో లేకుంటే ప్రజలు ఇబ్బంది పడితే వాళ్ళ దగ్గర పోతున్నారో, తెలంగాణ భవన్ గడపలు దొక్కుతున్నారో అది వేరే విషయం. కానీ ఏం చేయాలి, మేం చేసినటువంటి తప్పులే మా ఓటమికి కారణం అని అంగీకరించి మీరు ఎందుకు ఇబ్బంది పడరనే విషయం మేము గమనించినాం. ఇప్పటికైనా కూడా ఆ తప్పులని సరిదిద్దుకొని మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తాం, మళ్ళీ ఆశీర్వదించడని అడగాలి. ఒక రాజకీయ పార్టీగానో రేపటి రోజున మళ్ళీ అధికారం కోసం తహతలాడేటువంటి పార్టీగా. ఓకే, ఏం చేయాలి, తప్పును అంగీకరించాలి. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదనో, కేవలం మాటలకే పరిమితమైన చేతలకు చూపించలేదనో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యం లేదనో, మీ దురహంకారమనో, ఎవరికి అందుబాటులో ఉండమనో, ఇటువంటి విషయాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి మేము బయటపడేస్తాము, ఇకపై ఆ రకంగా ప్రవర్తించము, మా తప్పు మేము తెలుసుకున్నాము, సో మాకు మళ్ళీ అవకాశం ఏంటని అనుకోవాలి. కానీ నేను ఏం చేస్తున్నాడు తెలుసా, మాదేం తప్పులేదు, మేము బరాబర్ చేసినాం, మేము చేసినంత బరాబరే. 1,00,000 కోట్లు కాళేశ్వరం తినాం, ఏం కాదు, తినేస్తాం. మిషన్ కాకతీయ పేరిట, మిషన్ కమిషన్ల పేరిట కమిషన్లు దండుకున్నాం, ఏం కాదు పర్లేదు దండుకుంటాం. మా ఎమ్మెల్యేలు దళిత బంధులో కమిషన్ తీసుకున్నారు, ఏం కాదు పర్లేదు దండుకుంటాం. అంటే తప్పును ఒప్పుకోవట్లేదని ఏం చేస్తున్నాడు, తప్పంతా ప్రజలదే అన్నట్టుగా చెప్తున్నాడు. తప్పంతా మీరే, మేము చేసింది కరెక్టే కానీ తప్పంతా మీరే, మీరు చేసిన తప్పు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారని అంటున్నాడు కేసీఆర్. ఇక కేసీఆర్కి దేవుళ్ళన్నా, యాగాలన్నా, హోమాలన్నా మీకు అందరికీ తెలిసిందే ఏ స్థాయిలో నమ్మకం ఉంటుంది అనేది. యాగాలు, హోమాలు అనేది విషయం. సో ఆయన ఏమంటాడంటే నేను ఇన్ని యాగాలు, ఇన్ని హోమాలు, ఇన్ని దేవుళ్ళను, ఇన్ని యాగాలు, ఇన్ని హోమాలు చేసుకొచ్చినా, ఇన్ని దేవుళ్ళను కొలిచినా, ఇన్ని ఆలయాలు కట్టుకొచ్చినా
నాదేం తప్పులేదు, నారికి అంత పాజిటివ్గానే ఉన్నది, నేనేం తప్పు చేయలేదు, దేవుని అనుగ్రహం నా మీద ఉన్నది, మీకే లేదు, మీరే ఆగమైపోతారు అంటున్నాడు ప్రజలను. దేవుళ్ళు యాగాలు హోమాలు అన్నీ నేను బాగానే చేసినా నాకు దేవుని అనుగ్రహం బాగా ఉన్నది, నాకు ఏం తప్పులేదు, మీ కర్మగాలి మీరే ఓటేసుకున్నారు, ఇప్పుడు మీరే ఆగమైపోతున్నారు ప్రజల మీద నెప్పని నెడుతున్నాడు. ఇది రాజుల కాలం లెక్క, వాళ్ళు రాజులు యువరాజుల లెక్క ఎప్పటికీ మేమే ఉంటాం అనుకున్నారో ఏమో కానీ మేము ఏం చేసినా వెళ్తుంది మన అంతా కరెక్టే, ఎదుటోడి చేసిందే తప్పు, నేనేం చేసినా కరెక్టే కానీ ఎదుటోడి చేస్తే తప్పు అది. సో ఇక్కడ తప్పు మొత్తం కూడా తనది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కేటీఆర్ అనుకోవడం లేదు, ప్రజలదే తప్పనట్టుగా ప్రజల మీద నెప్పని నెడుతున్నారు మళ్ళా. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళ దురహంకారం అనేది తగ్గలేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. వాళ్ళ దగ్గర నిజంగానే బాధితులు వచ్చినాక బాధితులు ఏం చేయాలి, అవునమ్మా మేము కూడా తప్పే చేసినాం, లేకపోతే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, మా ప్రభుత్వం కనుక ఉంటే మీరు మా మద్దతుగా ఉండేవాళ్ళు, మాకు ఓటేసేవాళ్ళు అని చెప్పి చెప్పేటోళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మీ కర్మగాలి మీరు ఓటేసిరమ్మా అనుభవించాల్సిందే అని చెప్పి బహిరంగంగా మీటింగ్లనే చెప్తున్నారు. అంత అహంకారమా, మీరు రాజులా ఏమన్నా? ఒకప్పుడు కేసీఆర్కి తెలంగాణ రాష్ట్ర సమితి అని అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఉద్యమకారులు, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆ విద్యార్థులు చెప్తున్న మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఆ ఉద్యమం మొత్తంలో ఒక నీటి బిందువు మాత్రమే. అసలు వాస్తవానికి జేఏసీలు, జాయింట్ యాక్షన్ కమిటీలు, తెలంగాణ జేఏసీ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ కావచ్చు, ఉద్యోగుల జేఏసీ కావచ్చు, నిరుద్యోగుల జేఏసీ కావచ్చు, అటు విద్యుత్ జేఏసీ కావచ్చు, సింగరేణి జేఏసీ కావచ్చు, కులాలకు సంబంధించిన జేఏసీలు కావచ్చు, ఈ జేఏసీలు అన్ని కలయికతోనే ఈరోజు తెలంగాణ సాకారమైంది, తెలంగాణ రాష్ట్రం అవతరించింది. దాంట్లో ఒక నీటి బిందువు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ అనేది. టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఒంటరిగా పోరాడిందని చెప్పని చెప్పలేం. టీఆర్ఎస్ పార్టీ ఒక భాగస్వామిగా ఉన్నదల్లా, ఒక నీటి బిందువుగా ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో అప్పుడు ఎవరైనా కూడా చేరకపోయినట్టయితే ఇందులో ఉన్న వాళ్ళం కూడా వాళ్ళకు ద్రోహులుగా చిత్రీకరించేదట. మీరు నమ్ముతారో లేదో, తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి వీళ్ళు నిజానికి చేసింది ఉద్యమం ఒకే ఎత్తు అయితే, ఉద్యమం 25% అయితే, మీరు నమ్ముతారో లేదో, చాలా అథెంటిక్గా వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన సమాచారం మేరకే పక్కాగా ఆధారాలతో. సో 25% ఉద్యమం చేస్తే 75% వసూళ్ళకి తెరలేపిరట. ఉదాహరణ తీసుకుంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ని ఇడికెళ్ళి పారగొట్టేస్తాం, ఎల్లగొట్టేస్తాం, ఈ కార్పొరేట్ వ్యవస్థ వద్దు, ఇంతటి దుర్మార్గం ఉంటుందా, ఇంతటి దుశ్చర్య ఉంటుందా అని చెప్పి కేసీఆర్ మాట్లాడుకొచ్చిండు. ఆయన పొద్దున మాట్లాడేది, అరే నిజంగా చాలా ఉద్యమం జరుగుతుందో ఎల్లగొడతారేమో అని చెప్పి యాజమాన్యాలు ఇబ్బంది పడ్డప్పుడు పోయి మరి సాయంత్రం కూర్చుండి ఏం లేదా డీల్ కుదుర్చుకొని డబ్బులు పట్టుకొచ్చుకునేదట. ఇట్లా చాలా చోట్ల జరిగినాయంట. 25% ఉద్యమం చేస్తే 75% దీని పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరు చెప్పుకొని దందాలు చేసేదట. పైపెచ్చు ఈ టీఆర్ఎస్ పేరు చెప్పి అందరు కాదు, కొంతమంది నిజమైన ఉద్యమకారులు ఉన్నారు అందులో. కొంతమంది అరే అధిష్టానం నుంచే పిలుపు వచ్చేదట, మరి అధిష్టానం నుంచే ఈ కాల్స్ వచ్చేదంట, పోయి పట్టుకరా పోయి డబ్బులు ఇస్తారని చెప్పి. కట్ చేస్తే టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉండరో వాళ్ళందరినీ కూడా ఉద్యమ వ్యతిరేకులుగా చిత్రీకరించేదట. అప్పుడు జేఏసీలో ఉంటూ కూడా, జేఏసీలో ఉండడం కూడా మా పార్టీలో చేరండి, మా పార్టీ కండవ వేసుకొని కేసీఆర్ నాయకత్వం అని చెప్పి ముందుకు పోండి, ఒకవేళ కనుక ఆ రకంగా చేరకపోతే మీరు తెలంగాణ ద్రోహాన్ని ముద్రేసేదట. ఆ రకం కూడా ఫస్ట్ నుంచి ఆయనకు అలవాటే. అంటే అప్పటి నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కోల్పోయినా కూడా తన తప్పు ఒప్పులను ఒప్పుకోకుండా ఆయన మళ్ళీ ప్రజల మీద నెప్పని నెడుతున్నాడు, తామేం తప్పు చేయలేదట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలవాటు అయిపోయినట్టు కనబడుతున్నది పరిస్థితి, ఈ సిద్ధాంతం మొత్తం కూడా, ఈ యొక్క అవలంబిస్తున్న తీరు, ఈ ప్రవర్తన అంతా. ఆ రోజు అక్కడ ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద ముద్ర వేసేది, ఈ రోజు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద ముద్ర వేస్తున్నాడు. సేమ్ ఇదంతా రాజు యువరాజుల కాలంలాగా ప్రవర్తిస్తున్నట్టు కనబడుతున్నది. మీరు రాగానే వంగి వంగి దండాలు పెట్టాలి, పూలు చల్లాలి. గతంలో కూడా ఒకసారి నేను మాట్లాడుకొచ్చిన, ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నామా, దయచేసి మీకు అందరికి దండం పెట్టి చెప్తున్నా, తెలంగాణ యావత్ ప్రజానికమా, ఈ బతుకమ్మలు బోనాలు అనేది మనం కొలుచుకునేటువంటి దేవుళ్ళు, దేవతలు, దేవుళ్ళు అంతా కూడా ఎవరో రాజకీయ నాయకుడు మీ ఇంటికి వస్తున్నానో లేక రాజకీయ నాయకుడు మీ యొక్క ఊరికి వస్తున్నానో వాటిని అలంకరణలుగా మార్చకండి. వాళ్ళు రావడం కోసం బతుకమ్మలను పెట్టి స్వాగతం పలకండి అమ్మా, బోనాలను పట్టుకొచ్చి స్వాగతాలు పలకకండి అమ్మా. వాళ్ళు వస్తున్నారు అని చెప్పి పూలు చల్లి దండలు వేసి కోలాటాలు చేసి ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు రాజులు చేస్తున్నాయి. మన పాత సినిమాలు చూద్దాం, ఆర్ నారాయణమూర్తివి, ఈ గద్దరన్నవి, గోరెట్టి వెంకన్న సినిమాలు గతంలో కనుక చూస్తే
రాజు పోతుంటే వంగి వంగి దండాలు పెట్టి మన తలకాయ కింది కంచుకొని పైన ఉన్నటువంటి కండువా కూడా తువాల కూడా తీసి చేతిలో పట్టుకోవాలి, చెప్పులు వేసుకొని నడవకూడదు. ఇటువంటి సంస్కృతిని మళ్ళా ఈ రకంగా వీళ్ళు వాడుకున్నట్టుగా కొంత కనబడుతున్నది. ఈ రాజకీయ నాయకులు వస్తే మనం బతుకమ్మలతోని బోనాలతో ఎందుకు స్వాగతం పలకాలి? కోలాటాలు వేయాలి ఆడళ్ళు. వాళ్ళ ఇళ్ళల్లో బయటకు వస్తారా? ఆ రాజకీయ నాయకులు ఇళ్ళల్లో బయటకు వచ్చి అట్లా కోలాటలు ఆడతారా? వాళ్ళ ముంగట వాళ్ళు వస్తుండే స్వాగత సత్కారాలు పలుకుతారా? వాళ్ళకో న్యాయం మనకో న్యాయం, మనం ఎందుకు దిగజారిపోవాలి? అలాంటి చేయకండి. కేసీఆర్ కథ గిట్ట కనబడుతున్నది. రాజు యువరాజు లేక మళ్ళా తప్పంతా ఇక్కడ ప్రజలదే అని చెప్తున్నాడు ఆయన. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓ ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్నో హరీష్ రావునో కేసీఆర్నో కలవారని పోతే వాళ్ళు మాట్లాడుతున్న తీరేందట అంటే మీరు చాలా తప్పు చేసినప్పుడు మమ్మల్ని పట్టించుకోలేరు, అందుకే అనుభవిస్తున్నారు అంటే మీరు లేకపోతే అనుభవిస్తున్నారనా? మీ ఉద్దేశం ఏంటి? మీరున్నప్పుడు ఈ పరిస్థితి నెలకొనలేదా? వాళ్ళు పోయి వీళ్ళు వచ్చేది అంతే. ఆ రోజు ఇబ్బంది పడ్డది అంతకు ఈరోజు ఇబ్బంది పడ్డది కూడా రెట్టింపు 10 times ఎక్కువగా ఇబ్బంది పడ్డారు జనం. ఎవరికి చెప్పుకోవాలన్నా తెలియరు, ఎవరి దగ్గరికి పోవాలన్నా తెలియరు. ప్రతిపక్షం దగ్గరికి పోదామంటే కేసులు అవుతాయి, అధికార పార్టీలో పట్టించుకోడు. సో ప్రతిపక్షం ఏమో లేకుండా చేసేసారు పూర్తిగా, కనీసం మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు లేకుండా చేసారు. సో మళ్ళీ దురహంకారం కేసీఆర్ కేటీఆర్ యొక్క అహంకారం అనేది తగ్గలేదన్నట్టుగా చాలా క్లియర్గా ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది. చాలామంది ప్రజలు చర్చించుకుంటున్నారు కూడా. కర్మ అని ప్రజల మీద నెప్పనెడుతున్నాడు. మీ కర్మకు మీరే బాధ్యులు అని చెప్తున్నాడు. తను తప్పొప్పుకోవడం లేదు ఇప్పటికైనా కూడా. సో త్వరలోనే ఈ అంశానికి సంబంధించి మళ్ళొకసారి పెద్ద యాగమో హోమో చేయబోతున్నట ఫామ్ హౌస్లో కేసీఆర్. మళ్ళొక హోమానికో యాగానికో తెరలేపి అక్టోబర్ నుంచి ఆయన జాతకం మంచిగా ఉంటుందని ఎవరు జ్యోతిష్యుడు చెప్పిండంట. అక్టోబర్ అంటే ఇయాల నుంచి మొదలైంది కదా, ఇయాటి నుంచి జర కేసీఆర్ జాతకం మంచిగా ఉంటుందట. చదవదు మరి, ఆయన జాతకాలు హోమాలు బాగా నమ్ముతారు ఆయన. ఇది నేషనల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. త్వరలో ఆయన జాతకం బాగుంటుందని చెప్పి ఎవరో పూజారి చెప్పిండట. ఆ జాతకాలతోనే కదా సెక్రటరీ కూల్చి కడితివి, ఇష్టం ఉన్నట్టుగా కూల్చుడు కట్టుడు ఆగం పంచాయతీ చేస్తుంది. మీ ఇంటికి వెళ్ళి మీ యొక్క ఫామ్ హౌస్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీరు స్వచ్ఛందంగా ఖర్చు పెట్టినట్టుగా జనాన్ సొమ్ము ఆ ఇష్టం వచ్చినట్టుగా ఎటుపడితే ఖర్చు పెడుతుంది. సో అక్టోబర్ నుంచి ఆయన జాతకం మంచుకున్నదట. త్వరలో ఒక హోమో యాగం చేసి ఇక బయటికి బయలుదేరుతారట సార్ వారు. అప్పటికి సంవత్సర కాలం దగ్గర పడుతుందిగా. అక్టోబర్లో హోమాలు యాగాలు చేసి మెల్లమెల్లగా ఆ స్టెప్ తీసుకొని యాక్షన్ ప్లాన్ రూపొందించి అప్పుడు ఇక బయట నిల్చుంటారంట. ఇక బయటకు వస్తారంట. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆయన పోరాటం చేస్తారట. ఇక మూసీ పరివాహక ప్రాంతం గురించి కేటీఆర్ సందర్శిస్తూ మాట్లాడిన మాట ఏంటంటే 2400 కిలోమీటర్ల గంగా ప్రక్షాళనకు 45 కోట్లు ఖర్చు అయితే 40,000 కోట్లు ఖర్చు అయితే 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు దేనికి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు కేటీఆర్. సో వాస్తవానికి నిజమే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంతలా ప్రవర్తిస్తున్నది, మూసీ నది విషయంలో ఎందుకు ఇంత అగ్రెసివ్గా పోతున్నా అర్థం కావడం లేదు. నిజానికి అక్కడ శుద్ధి చేయాలి, కానీ ఇన్ని కోట్ల రూపాయలు నిజంగానే కొంత ఆలోచన చేస్తే మరి ఏ రకంగా ముందుకు పోతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఏం వివరణ ఇస్తుంది దీని మీద అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.